ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మీ ప్రార్థన ఇస్తే ఏదున్నా సరే మీరు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మర్చిపోకండి, మీ ప్రార్థన వస్తా కామెంట్ చేయండి, తప్పకుండా ప్రార్థన చేస్తాను మీ కొరకు. అయితే మనం విశ్వాస యాత్ర అనే వాక్యాలను వింటూ ఉన్నాం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనాంగం బయలుదేరి కానాను చేరుకునేంత వరకు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారు ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి, ఏ రోజు, ఎలా ఆగుతూ ముందు కొనసాగారు అనే విషయాలు వింటూ అవి మన విశ్వాస యాత్రలో ఎలా మనకి ఉపయోగపడతాయి నేర్చుకుంటూ మనం ముందుకు కొనసాగుతున్నాం. అందులో మనము రామ్సేస్ అనగా విముక్తి కలిగిన విషయము చూసాం. సుక్కోతు నుంచి వారు ఏ విధంగా దేవుడు నడిపించాడో విన్నాం. అలాగే ఏతాములో దేవుడు ఎలా వారిని పరీక్షించాడో విన్నాం. నిన్నటి దినాన పీహహీరోతు అనే ప్రాంతంలో మూసుకున్న మార్గాన్ని దేవుడు ఎలా తెరిచాడో విన్నాం. అయితే ఈ రోజున మనం మారా గురించి వినబోతున్నాం. పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 22-23 వచనాలు. నిర్గమకాండము 15వ అధ్యాయము 22-23 వచనాలు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచింది. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు మారాకు చేరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలు జనాంగము 3 రోజులు నడిచి మారాకు చేరుకున్నారు. మారా అనే ప్రాంతంలో వారు దిగారు. ఈ మారా అనే పేరుకు అర్థం వచ్చి చేదు. చేదు అనే అర్థం మనము చాలాసార్లు తెలుసుకుని ఉంటాం. మారా గురించి వింటున్నప్పుడు దాని అర్థము చేదు అని అర్థం. అయితే అప్పటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు జనాంగము ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు, మారాలో ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఎదుర్కొన్న మానసిక పరిస్థితులు లేకపోతే ఆత్మీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, వారు అప్పటికే ఎర్ర సముద్రం దాటి 3 రోజులు ప్రయాణం చేశారు. ఎక్కడ వారికి నీరు లేదు అని మనం ఇందాక వాక్యం చదివాం. అక్కడ నీరు లేదు. వారికి తీవ్రమైన దాహం ఉంది. నడిచి నడిచి పిల్లలు, వృద్ధులు అలసిపోయారు. అయితే అక్కడ వారికి నీరు ఎక్కడ కనబడలేదు. వారు నడుస్తున్నప్పుడు వారు అలాంటి సమయంలో వారికి ఒక నీటి ఊట కనబడింది. ఆ నీరు కనబడింది కానీ అది చేదుగా ఉంది. ఇప్పుడు వారు ఆశపడ్డారు కానీ నిరాశగా మిగిలింది. వారి జీవితాల్లో వారు ముందు కొనసాగినప్పటికీ బాగా కనబడింది, కానీ నీరు కనబడేసరికి ఒక ఆశ పుట్టింది, కానీ వారి ఆశ నిరాశ అయిపోయింది. ఎందుకంటే అవి తాగడానికి గట్టిగా చేదుగా ఉన్నాయి. నాలుగు మీద చుక్క కూడా పెట్టుకోలేదు. అలాంటి పరిస్థితి ఉంది. వారు ఆత్మీయంగా వారు ఎలా ఉన్నారు ఆ రోజునంటే, వారు అప్పటికే ఎర్ర సముద్రం పైలవడం చూసినప్పటికీ, కానీ ఎప్పుడైతే నీరు లేదో, దాహం వేస్తుందో, మోషే మీద ఫిర్యాదులు చేయడం, దేవుని మీద ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. నమ్మకం తగ్గిపోవడం మొదలుపెట్టింది. అసహనం చూపిస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం అద్భుతం చూసినప్పటికీ వారి ఆత్మీయస్థితి అప్పుడే 3 రోజుల క్రితం ఎంత అద్భుతం చూసినప్పటికీ పాటలు పాడారు, డ్యాన్స్లు వేశారు. అయినప్పటికీ 3 రోజులు వేసరికే మొత్తం భక్తి వదిలేశారు. ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం అప్పుడు పరిస్థితులు అంటే, ప్రతిసారి చెప్తున్నా, ఎందుకు ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఎలా, వారి మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఈరోజు మన జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు, ఈ విశ్వాసయాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు ఏర్పడితే మన మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది అని చూపించుకోవడానికి. నేడు ఆ ప్రాంతం ఎలా ఉంది అని గమనిస్తే, ఇవి ఎడారి ప్రాంతంగా ఉంది. ఈరోజు కూడా నీటి మూలాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇది ఒక గొప్ప పర్యాటక సందర్శన స్థలంగా ఉన్నది. ఇది కరెక్ట్గా ఎక్కడుంది ఈరోజు అంటే, ఈజిప్ట్లోని సీనాయి ద్వీపకల్పంలో అయున్ ముషాకి దక్షిణంగా దాదాపు 47 మైళ్ళ దూరంలో ఉన్న ఐన్ హవారా, దీనికి ఈరోజు పిలుస్తున్నారు ఐన్ హవారా యొక్క అధునాక ఒయాసిస్తో ఇది గుర్తించబడింది. ఒయాసిస్ ఇది ఐన్ హవారాగా పిలుస్తున్నారు ఈ రోజున. ఇది ఉప్పు చేదు రుచిగల నీటి బుగ్గలకు ప్రసిద్ధి. చాలా మంది దీన్ని చూడడానికి వెళ్తున్నారు. ఇది ఈజిప్టు పరివాహక ప్రాంతాల్లో దీన్ని మనము కనుగొనవచ్చు. సరే, అయితే ఈ మారా గురించి మనం తెలుసుకుంటున్నాం. చాలాసార్లు విన్నాం. ఈ మారాలో దేవుడు చేసిన కార్యాల గురించి విన్నాం. అయితే ఆ మారా అనుభవము మధురంగా మార్చే దేవుడు గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మారా అనేది మనకి ఏం నేర్పబోతుంది ఈరోజు అంటే, మారా అనుభవము ఏ విధంగా మధురంగా మారుస్తాడు దేవుడు అనే విషయాన్ని చూడబోతున్నాం. ఈ మారా అనుభవం మన జీవితంలో కూడా చాలా మంది జీవితాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. మన పరిస్థితుల్లో, మన జీవితాల్లో, మన వ్యక్తిగత విషయాల్లో చాలాసార్లు ఏదో ఆశపడింది నిరాశగా మిగిలిపోతుంది. మొదటి విషయం చూద్దాం.
మారా అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు, అనగా చేదును తీపుగా దేవుడు ఎలా చేస్తాడు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి విషయం చూద్దాం. నిర్గమకాండం 15:22-23 వచనాలు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులు సాగు చేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనక వాళ్ళు ఆ నీళ్లు త్రాగలేక పోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగేను. మారా అనే పేరు ఎందుకు కలిగిందంటే అక్కడ నీళ్లు చేదుకున్నాయి కాబట్టి దానికి మారా అని పేరు పెట్టారు. అంటే అది చేదైన ప్రాంతం. అది తాగడానికి నీళ్లు ఉన్నప్పటికీ ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. కొన్నిసార్లు మనం చేదు అనుభవం గుండా వెళ్లాల్సి ఉంటుంది మన జీవితంలో. చేదు చాలాసార్లు కాకపోయినప్పుడు కొన్నిసార్లు మంచిదే. కాకరకాయలో చేదు ఉండదు, చాలా మంది తింటే కడుపులో కొంచెం మంచిదే అంటారు. చేదు కొన్నిసార్లు మంచిది. అయితే అన్నిసార్లు చేదైతే అంత మంచిది కాదు. అయితే కొన్నిసార్లు మన జీవితంలో చేదు ఎవరికి నచ్చదు, చేదు అనుభవం ఎవరికి నచ్చదు. చేదు తినమంటే అంతకు నచ్చదండి. తీయడిది తినమంటే అందరూ తింటారు. అయితే మన జీవితాల్లో తినడానికే చేదు అవసరం లేనప్పుడు మన జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి చేదు అనుభవాలు ఏర్పడతాయి, అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఆ చేదు అనుభవాలు గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది. మనిషిగా ఇది తప్పనిసరిగా జరుగుతుంది. అంటే నువ్వు ఎంత ప్లాన్ చేసుకున్నప్పుడు, అంటే ఎందుకు ప్లాన్ ప్రతిసారి వాక్యాలు వింటున్నామంటే నువ్వు ముందు కొనసాగుతున్నావు విశ్వాసయాత్రలో. ఈ విశ్వాసయాత్రలో నువ్వు ముందు కొనసాగుతున్నప్పుడు ఎప్పుడు పైకి ఎక్కడమే కాదు, ఒక్కోసారి కింద దిగాల్సిన పరిస్థితులు ఉంటాయి, కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు చేదు అనుభవాల గుండా మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఆ చేదు అనుభవము నీ జీవితాన్ని ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. ఆ చేదు అనుభవము నీ జీవితాన్ని ఎన్నో రకాలుగా మడతపెట్టేస్తుంది, నాశనం చేసేయాలని చూస్తుంది, మొత్తం మూసుకుపోయినట్టు ఉంటుంది. అలాంటి చేదు అనుభవంలో ఇంకొక మార్గం లేని పరిస్థితిగా ఏర్పడిపోద్ది. ఆశ అంతా నిరాశగా మారిపోద్ది. మరి అలాంటి చేదు అనుభవాన్ని ఎలా నువ్వు అధిగమించాలి, ఎలా నువ్వు ఆ చేదైన అనుభవంలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే దేవుని మీద ఆధారపడటమే, దేవుని వైపు చూడటమే. అయితే ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి చూడండి. అప్పటికి 3 రోజులు ఈ అరణ్యంలో, షూరు అరణ్యంలో నడుచుకుంటూ వచ్చారు. 3 రోజులు నడిచారు. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ కూడా 3 రోజులు అక్కడ నడిచి ఒక ఫ్లాట్ అయిన భూమి, ఎడారి ప్రాంతానికి వచ్చారు. అదే మారా. అయితే వారికి దాహం వేస్తుంది. వారు అప్పటికి అడుగుతున్నారు. బేసిక్గా వారి దగ్గర ఉన్న వాటర్ అయిపోయింది. ఈ 3 రోజుల ప్రయాణంలో మొత్తం తాగేశారు. దాహం మొదలైంది. దాహం గురించి మోషేని అడుగుతున్నారు. అయ్యా వాటర్ అయ్యా వాటర్ అంటే మోషే ఒకడికే ఇద్దరికి ఇస్తాడండి? 25 లక్షల మంది తాగాలంటే ఎన్ని లీటర్లు కావాలి? దాదాపు 1,00,000 లీటర్లన్నా కావాలి. 1 లీటర్ వచ్చి దాహంలో ఉన్నోడికి ఇస్తే మొత్తం తాగేస్తాడు. 3 రోజులు తాగకుండా ప్రయాణం చేసినోడికి ఇస్తే 2-3 లీటర్లను తాగేస్తాడు. సరే ఇప్పుడు ఎన్ని లీటర్లు కావాలి? 25 లక్షల లీటర్లు కావాలి. దాని నుంచి వస్తాయి. వాళ్ళు అడుగుతున్నారు, మాకు వాటర్ కావాలి. సరే అక్కడికి వెళ్ళి చూసేసరికి, ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఒక ప్రాంతం కనబడింది. మంచి పెద్ద వాగులా కనబడింది. మంచి నీళ్ళు సరిపోతాయి, నీళ్లు తాగడానికి పుష్కలంగా కనబడ్డాయి. అప్పుడు ఒక్క ఆశ వచ్చేసింది అందరికి. వెళ్ళి అలా దోసుడుతో తీసుకున్నట్లు నోట్లో చేదు, నువ్వు ఆ నాలుక మీద కూడా పెట్టుకోలేనంత చేదు. ఆ చేదు అనుభవం గుండా వారు వెళ్తున్నప్పుడు ఆశంతా పాపం, అంటే 3 రోజుల నుంచి దాహం కదా, ఒకసారి ఆ చేదులో పడేసరికి ప్రాణం గిలగిలగిలాడిపోయింది. ఆశంతా నిరాశ. ఈరోజు మనం కూడా చాలాసార్లు మనుషుల మీద కానీ ఇతరుల వ్యక్తుల మీద కానీ ఆశ పెట్టుకుంటాం. వారు మా జీవితాన్ని ముందుకు నడిపిస్తారేమో, మనల్ని ముందుకు కొనసాగిస్తారేమో అని మనం ఎంతో గుడ్డిగా నమ్ముతాం చాలామందిని. వారిని నమ్మి మనం ముందుకు కొనసాగినప్పుడు ఒక్కొక్కసారి వారు పూర్తిగా చేయి వదిలేసిన పరిస్థితిలో ఆ చేదు అనుభవాన్ని మనం భరించలేం. ఆ చేదు పరిస్థితిని మనం భరించలేం. మనకేదో ప్రయోజనం సమకూరుతుంది దాని నుంచి మనం అనుకున్నప్పటికీ, దాని నుంచి ఆశ పెట్టుకొని ఆ ఆశ నిజంగా ఒక్కోసారి పిడిసికొట్టి నిరాశగా మారిపోతే దుఃఖమే ఉంటుందండి, బాధే ఉంటుందండి, కోలుకోలేమండి ఆ పరిస్థితులు కూడా కదా. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండగా, అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి నీ జీవితంలో? చేదు అనుభవం దేనికి వస్తుందంటే చేదుని ఆరోగ్యం కొరకే. అలాగే నీకొచ్చే శోధన, నీకొచ్చే చేదు అనుభవం నీ ఎదుగుదల కొరకే. చేదును నువ్వు స్వీకరించాలి కొన్నిసార్లు, చేదును కొన్నిసార్లు అంగీకరించాలి నీ జీవితంలో. అయితే నిర్గమకాండము 15:24-25 వచనాల్లో
ప్రజలు మేమేమి తాగుతామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. 15, 24, 25 వచనాల్లో ఇక్కడ ఎంత చేదైన పరిస్థితి అయినా సరే ప్రార్థించడం మనం, ఎంత చేదైన అనుభవంలో నువ్వు ఉన్నా, ఎంత మార అనుభవంలో ఉన్నా ప్రార్థించడం మానకూడదు. ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని మీద ఇక్కడ సనుక్కోవడం మొదలెట్టారు, మోషే మీద సనగడం మొదలెట్టారు. ఎర్ర సముద్రం అనే దేవుడు పాయలు చేశాడు. మోషేను ఉపయోగించుకుని దేవుడు సముద్రాన్ని పాయలు చేసి ఆ సముద్రం 6 నేల మీద వీరు నడిచారు. కేవలం 3 రోజులకే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మనకు నీరెవడా అని ఒక ఆలోచన. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, ఫరో సైన్యం అంతటిని అంతము చేసిన వాడు మనకి నీరెవ్వడా? మనల్ని ఇంతవరకు నడిపించి ఐగుప్తు దేశంలో 10 తెగులు రప్పించి తర్వాత మనకు పగలు మేఘస్తంభంగా రాత్రి దీపస్తంభంగా ఉంటూ ఫరో సైన్యం అంతటిని నాశనం చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మనం నడుస్తున్నామంటే ఏ జంతువు మన మీద అటాక్ చేయట్లేదు, ఏ విశ్వాయువులు మనల్ని చంపట్లేదు, అరణ్యంలో తిరుగుతున్నామంటే ఎంత ఆలోచించకుండా, ఎంత చేసేవాడు నీళ్ళు ఇవ్వడా అని ఆలోచించకుండా ఏం చేస్తారంటే వాళ్ళు సరగడం మొదలెట్టారు. వాళ్ళు దేవుడి మీదే తిరుగుబాటు మొదలెట్టారు. దేవుడు అంటే ఎలాగా అలాగా అని మాట్లాడడం మొదలుపెట్టారు. మళ్ళీ అలా ఎప్పుడు మొదలెట్టినా ఇక్కడ సావడానికి వచ్చామా అంటారండి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడి ఇక్కడ సావడానికి, ఒరే నువ్వు సచ్చేవాడు అయితే దేవుడు అక్కడే చంపుతాడుగా, నువ్వు చచ్చేటోడు అయితే అక్కడే చంపుతాడు దేవుడు నిన్ను ఐగుప్తులను పడేసి. నీకోసం 10 తెగులు రప్పించడు, నిన్ను విడిపించడం కొరకు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడు, నిన్ను నడిపించడం కొరకు మరలా ఫరో సైన్యము ఈ రోజు కాకపోతే రేపు నీ మీద అటాక్ చేయకుండా వారిని నాశనం చేయడు. నిన్ను నడిపించడం కొరకు దేవుడు రాత్రి దీపస్తంభం పగలు మేఘస్తంభాన్ని పెట్టడు. నిన్ను నడిపించడం కొరకు ఇన్ని చేస్తే ప్రతిసారి అంటారు మమ్మల్ని చంపడానికి తెచ్చాడు దేవుడు. చాలా మంది జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తుంటాడు. దేవుడు చాలా సార్లు నిన్ను నడిపించి ఇప్పుడు ఒక పరిస్థితి ఎదుర్కొంటుంటే నువ్వంటావు దేవుడు లేడు, ఎవడు లేడు, దేవుడు నాకేం చేయలే. ప్రతి ఒక్కడు అంటాడు దేవుడు నాకేం చేయలే. ఇశ్రాయేలు జనాంగం కూడా అలాగే, నాకేం చేయలేదు దేవుడు, నాకేం చేయలేదు. ఏం చేయలేదా? ఏదేది నీకోసం దేవుడు. అలాగే ఈరోజు దేవుడు నాకేం చేయలేదన్న ప్రతి ఒక్కడికి అంటున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు నీకోసం ఏం చేయలేదా? ఒకసారి ఆలోచించు. ఎన్నో చేశాడు అద్భుత కార్యాలు. ఇప్పుడు సత్తే బాగుండు. ఇశ్రాయేలు జనాంగం కూడా ఇప్పుడు చూసినమాట, ఇప్పుడు సత్తే బాగుండు. మేము ఎందుకురా సచ్చేదానిక? నిన్ను నడిపిస్తాను దేవుడు చావడానిక? నీకోసం నిన్న అద్భుతాలు చేసింది చావడానిక? అలాగే ఈరోజు మనుషులుగా మనం కూడా కొంతమంది సత్తే బాగుండు నాకు అన్నీ ఇలాగే చావడానిక దేవుడు నేను పుట్టించి నడిపించి నీకు కావాల్సింది అలా చేసి ఇప్పుడు వరకు ఇలా ఉంచింది. కొన్నిసార్లు చేదు అనుభవాలు వస్తాయండి. మరి ఏం చేయాలి? ఆ చేదు అనుభవాలు ప్రార్థన చేయాలి. సనగకూడదు దేవుడి మీద, ప్రార్థించడం నేర్చుకో. ఆ ప్రజలు సనుగుతున్నారు కానీ మోషే దేవుడు నమ్మని బట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మోషే కూడా దాహం మీద 3 రోజులు నడిచాడుగా, వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు కదా. బాగా దాహం మోషేకే వస్తుంది. మరి మోషే మొరపెడుతున్నాడా? సనుగుతున్నాడా దేవుడి మీద? సత్తాగా తీసుకొచ్చావు ప్రభు అన్నాడా? ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన భక్తుడిగా నువ్వు ప్రార్థించి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ సమయంలో అక్కడ చేదైన నువ్వు ఎదుర్కొంటే నువ్వు ప్రార్థన చేస్తావా, సనుక్కుంటావా? సనుక్కుంటే ప్రయోజనం లేదు. ప్రార్థన చేస్తేనే దేవుడు కన కార్యం చేస్తాడు. 3వ విషయం చూద్దాం. నిర్గమకాండం 15:25 నిర్గమకాండం 15:25 అతను యెహోవాకు మొరపెట్టిను. అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపిను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురము లాయెను. హల్లెలూయా. మోషే దేవుడికి మొరపెట్టినప్పుడు ప్రార్థన చేస్తే సొల్యూషన్, ప్రార్థన చేయకపోతే నో సొల్యూషన్స్. ఈయన కూడా మోషే కూడా వాళ్ళతో పాటు తనతాను అనుకుంటూ దేవా సావడానికి తెచ్చావా సావు అంటాడు దేవుడు. మోషే ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు ఒక మార్గాన్ని తెచ్చాడు. అక్కడే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేయమనగా ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురమయ్యాను. బేసిక్గా అదేనా చిన్న కొండ, సరే చెట్టు నరికి తీసుకొచ్చి వేస్తాం. అదేనా చిన్న బావే, పెద్ద వాగులాంటి చాలా పెద్దది అది మార. ఆ ప్రాంతంలో ఒక చెట్టు కనబడి ఆ చెట్టు నరికి తీసుకొచ్చి అందులో వేయగానే ఆ నీరంతా మధురం అయిపోయిందంట. అంటే ఇది నీ చేదు అనుభవం పరిష్కారం నీ దగ్గరే ఉండదు. నీ చేదు అనుభవం పరిష్కారం దేవుడు ఎక్కడి నుంచి తీసుకురమ్మల్లా, అక్కడున్న చెట్టు నరికి అందులో ఏమన్నాడు. దేవుడికి ఆల్రెడీ తెలుసు ఇక్కడికి ఇశ్రాయేలు జనాంగం వస్తారు, ఈ నీళ్ళు చేదుగా ఉంటాయి, ఇక్కడ చెట్టు ఉండాలి. నీ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి చేదు అనుభవాలు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు నీ పరిష్కారాన్ని దేవుడు నీ దగ్గరే పెడతాడు, నీ చుట్టే ఉంచుతాడు. ఎక్కడెక్కడ పెట్టాడు, నీ చుట్టే ఉంచుతాడు ఆ పరిష్కారాన్ని. మరి ఎప్పుడు తెలుస్తుంది? ప్రార్థన చేస్తే తెలుస్తుంది.
ప్రార్థన చేయకపోతే ఆ చెట్టును చూసి పోతూనే ఉండేవాళ్ళు. ప్రార్థన చేస్తే నీ పరిష్కారం దేవుని ముందు ఉంచుతాడు. చూడండి, ఈ రోజున మనం వింటున్న విషయాల్లో మారాలో చేదు నీరు ఉంది. ఆ చేదు నీరు తాగితే సస్తారు, కానీ దాని పరిష్కారం అక్కడే ఉంది. అక్కడే ఉంది, దేవుడు పెట్టాడు ఆల్రెడీ. ఆ చెట్టు నరికి అందులో వేస్తే నీరు తీపి అయిపోయింది. అలాగే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం అనే పరిస్థితిలో, చేదు ఆశ నిరాశలైపోయిన పరిస్థితుల్లో నీ సొల్యూషన్ దేవుడు నీ పక్కనే పెట్టాడు. దానికి పరిష్కారం, నువ్వు ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం పరిష్కారం నీ పక్కనే ఉంచాడు దేవుడు. ఎక్కడెక్కడ ఎదుర్కోకు, కేవలం దేవుడు నీ దగ్గరే ఉంచాడు. అది నీకు కనబడాలంటే, అది నీవు వాడబడాలి అంటే, నీ పరిష్కారం నుంచి నువ్వు దాన్ని ఉపయోగించుకొని బయటికి రావాలంటే ఒకటే మార్గం, ప్రార్థించు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ పరిష్కారానికి సొల్యూషన్ దేవుడు నీ కళ్ళ ముందు ఉంచుతాడు. అరే ఇదేనా నా పరిష్కారం? ఎస్, చిన్న చిన్న విషయాలతో పెద్ద పెద్ద విషయాలను దేవుడు నేను తొలగించబోతున్నాడు. ప్రార్థన చేయి, నీ కళ్ళ ముందు ఉంది దేవుడు నీకు అంటే తెలుసుకోబోతున్నావు. నువ్వు నీ పరిష్కారానికి సొల్యూషన్ ఏదో దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు ప్రార్థన చేస్తే. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా 4వ విషయము, నిర్గమకాండం 15:25 అతడు యెహోవాకు మొరపెట్టును, అంతటా ఒక చెట్టును చూపిన నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురం లాయను. అలా మనం చూసుకున్నాం. అయితే దేవుడు చేదును తీపిగా మారుస్తాడు. దేవుడు ఎలా మారుస్తాడంట అంటే ఇందా మనం చూసుకున్నాం. మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మన చేదు అనుభవం గుండా ముందుకు కొనసాగాల్సి వస్తుంది. ఎంత చేదైన పరిస్థితి అయినా నువ్వు ప్రార్థించడం మానకూడదు. నీ చేదు అనుభవాన్ని పరిష్కారం దేవుడు నీ పక్కనే ఉంచుతాడు. అయితే దేవుడు ఆ చేదును తీపిగా మారుస్తాడు. ఎలా మార్చాడంటే ఆ చేదును అంతా తీసేసి నార్మల్ వాటర్ ఇవ్వలేదండి. ఆ చేదు అనుభవంలోంచి నువ్వు వెళ్తున్నప్పుడు ఆ చేదు అనుభవం తీసేసి ఏదో నార్మల్ లైఫ్ ఇవ్వడు దేవుడు నీకు. ఆ చేదు అనుభవం నుంచి దేవుడు నీకు మధురమైన అనుభవాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు అప్పుడు నీకు నీ జీవితం మధురంగా మార్చబడుతుంది. నార్మల్గా కూడా కాదు, కామన్గా కూడా కాదు. ఆ చేదు నీరు నార్మల్ వాటర్ అవ్వలేదండి, మధురమైన తీయటి వాటర్గా మారింది. నీ జీవితాన్ని దేవుడు చేదుగా వదిలేసేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ చేదు అనుభవంలో దేవుడు ఆ చేదు అనుభవంలో నుంచి నీకు మధురమైన నీటి ఊటలు పుట్టించినట్లుగా నీ జీవితంలో మధురమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. నీరు మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, వారి మనసులు కూడా మారిపోయింది. ఇక చివరిగా మనం చూసినట్లయితే దేవుడు చేదు అనుభవం తర్వాత ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక వారితో మాట్లాడాడు. నిర్గమ 15:26 నీ దేవుడిని యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములు ఏది మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటే ఆయన చెప్పాడు. ఇవన్నీ ఎందుకంటే నేర్చుకోవడానికి. విశ్వాసయాత్రలో మనం కొనసాగాలంటే ఇక్కడ కేవలం ఈ విషయాలు తీసుకోకూడదు. ఏది రోగాలు నీకు రావు, స్వస్థత కలగజేస్తాను, ఈ 2 మాటలు కాదు మనం తెలుసుకోవాల్సింది. ఎప్పుడు రావంటే మనం దేవుని వాక్యం శ్రద్ధగా విని దేవునికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరిస్తే అప్పుడు మనకు రోగాలు రావు, దేవుడు స్వస్థిస్తాడు. కానీ మనమేమో ఇవే కావాలనుకుంటాం, అవి చేయనంటాం. అవి చేస్తేనే, అందుకోసమే యమర సముద్రమే కానీ మారహానుభవం కానీ వారికి పాఠాలు నేర్పడానికి. ఈ విశ్వాసయాత్రలో నీకు వచ్చే చేదనుభవాలు కూడా నీ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించడం, దేవుని మీద ఆధారపడేలా చేయడానికి ఈ చేదనుభవాలు వస్తున్నాయి. ఈ చేదనుభవం నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే అది మంచి కొరకే. ప్రార్థన చేయి, మధురంగా మార్చిపోతున్నాడు. నీ చేదు బతుకు దేవుడు తీయగా మార్చబోతున్నాడు. దేవుడి వాక్యం చేత కొంత మాట్లాడినట్లయితే అండి, కొంత మాట్లాడేవాడే. ఒకవేళ నీ బతుకుని చూసి అందరూ చీదరించుకుంటున్నారేమో, రేపు అదే నీ బ్రతుకుని 10 మందిలో చెప్తారు వాళ్ళందరూ గొప్పగా. అలా ఉండాలి. దేవుడు నేను ఉంచును గాక. ఈ వాక్యం దేవుడు మనం వినికిలో ఫలింపజేయను గాక. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.